నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలు కావాలన్న రేవంత్ రెడ్డి. ఒలింపిక్ పథకాలే లక్ష్యమని వెల్లడి. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల ప్రయాణమే అన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 20,000 కోట్లతో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించిన బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ఢిల్లీలో పోరాటం చేయాలన్న కాంగ్రెస్. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న నాంపల్లి కోర్టు. కేసులకు భయపడేది లేదన్న అటవీ శాఖ మంత్రి. ఆఖరి టెస్టులో విజయానికి సమదూరంలో భారత్ ఇంగ్లాండ్. 9 వికెట్ల లక్ష్యంతో నేడు బరిలోకి దిగనున్న టీమిండియా. 324 పరుగులు చేస్తే సిరీస్ కైవసం చేసుకోనున్న ఇంగ్లాండ్. ఇక వార్తల్లోని వివరాలు. క్రీడల్లో ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీని రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీలతో రాష్ట్ర క్రీడా రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మరిన్ని వివరాలు. తెలంగాణ క్రీడా పాలసీతో రాష్ట్ర యువత ముఖచిత్రం మారనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనేక విశ్లేషణల తర్వాతే దీన్ని రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. ఈ మధ్యకాలంలో యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వారిని క్రీడల వైపు ప్రోత్సహించకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందు వరుసలో నిలిచి పోరాడిందని, అలాంటి పోరాట స్ఫూర్తి, చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతోనే క్రీడా విధానాన్ని రూపొందించామని వెల్లడించారు. ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశ దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి, చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి, క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఒలింపియన్లు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షురాలు అంజు బాబీ జార్జ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, శాట్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో స్పోర్ట్స్ పాలసీకి ఒక చాప్టర్ కేటాయించామని చెప్పారు. నూతన క్రీడా విధానంతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలు కానుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడా విధానం ఒక కాగితం కాదని, బంగారు అక్షరాలతో రాసిన పత్రమని అన్నారు. ఒలింపిక్స్లో పథకాలు సాధించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో క్రీడలు అంతర్భాగమని, 1956 ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచిన భారత ఫుట్బాల్ జట్టులోని 9 మంది హైదరాబాదీలని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. మహమ్మద్ అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, రవికాంత్ రెడ్డి వంటి క్రీడాకారులు రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చారని అన్నారు. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్, అథ్లెట్ జివాంజీ దీప్తిలకు ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ కాంక్లేవ్లో భాగంగా ఆసియా క్రీడల పథక విజేత అగసర నందినికి 5 లక్షల రూపాయలు, నిషికా అగర్వాల్కు 3 లక్షలు, ధనుష్ శ్రీకాంత్కు 10 లక్షలు, పారా క్రీడాకారులు పవన్ కళ్యాణ్, సాయితేజాలకు 4,80,000 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందించారు. అకాడమీలు, స్పోర్ట్స్ సైన్స్, ప్రతిభావంతుల గుర్తింపు కోసం ప్రణాళిక రూపొందించడానికి భారత క్రికెట్ మాజీ కెప్టెన్, టెన్విక్ వ్యవస్థాపకుడు అనిల్ కుంబ్లేతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
రాష్ట్రంలో 238 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని 17,000 మంది విద్యార్థుల్లో ప్రతిభావంతుల్ని టెన్విక్ గుర్తించనుంది. 50 కేంద్రాల్లో 10 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. షూటింగ్లో గగన్ నారంగ్తో, షూటింగ్ స్పోర్ట్స్ సైన్స్లో అభినవ్ బింద్రాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం పాలక మండలిని ఏర్పాటు చేసింది. దీనికి సంజీవ్ గోయంకా చైర్పర్సన్గా, ఉపాసన కొణిదలను వైస్ చైర్పర్సన్గా నియమించింది. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్రీడా విధానం అమలుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. దీర్ఘకాలిక దృష్టితో క్రీడల అభివృద్ధి, ఉపాధి మార్గాలు, క్రీడా వాతావరణాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. 2036 ఒలింపిక్స్లో ప్రతిభ కనపరిచేలా క్రీడాకారులను శిక్షణ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్య రహిత సమాజాన్ని తీర్చిదిద్దటమే క్రీడా పాలసీ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని, దీనికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPR తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్కు 2 గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. మంగళగిరిలో జాతీయ రహదారుల శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ విజయవాడ మధ్య ఇప్పుడున్న రహదారిని 6 లేన్లకు విస్తరించే పనులు మొదలయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజల కోసం పోరాడతామని చెప్పారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అమరులయ్యారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోరుకుంటే ప్రధాని అయ్యేవారని, కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులను పార్టీ సీనియర్ నేతలకు ఇచ్చారని వెల్లడించారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్ గాంధీ పనిచేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పేద రోగులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా మలేరియా, డెంగ్యూ, బీపీ, షుగర్, బ్లడ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ దవాఖానాలో అందిస్తున్న సేవలపై మరింత నమ్మకాన్ని పెంచుతున్నారు అధికారులు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర సేవల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై మరింత సమాచారం దూరదర్శన్ జగిత్యాల ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, జగిత్యాల జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు? సందీప్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో ఏదైతే జ్వరం కావచ్చు, డెంగ్యూ కావచ్చు, బీపీ లేదంటే షుగర్, ఇట్లాంటి థైరాయిడ్ సంబంధించినటువంటి అనేక సేవలను ఇక్కడ అందించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా ఈ ఆయుష్ ఆరోగ్య మందిరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. సో ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామీణ కావచ్చు లేదంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఒక మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆయుష్ ఆరోగ్య కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఏదైతే ఇవి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో సో వీటి ద్వారా ప్రజలకు నిత్యం దాదాపు 100 లోపు ఓపీ ప్రతి సెంటర్ లో ఓపీ అనేది నమోదవుతుంది. సో దీని ద్వారా పిల్లలకు ముఖ్యంగా ఏదైతే గర్భిణులకు కావచ్చు లేకుంటే బాధితులకు కావచ్చు వారికి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఆరోగ్య కేంద్రాలకు వచ్చినట్టయితే వాళ్ళకు అందించేటువంటి సేవలు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అందుతాయి. సో ముఖ్యంగా ఏదైతే పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు కౌన్సిలింగ్ లేదంటే గర్భిణులకు టెస్టులు కావచ్చు ఇట్లాంటివన్నీ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రక్త పరీక్షలు ఏదైతే ఇక్కడ చేసిన తర్వాత వాటి డయాగ్నోస్టిక్ సెంటర్ జగిత్యాలకు తరలించి అక్కడ ఉన్నటువంటి ల్యాబుల్లో టెస్ట్ చేసి దాన్ని ఫోన్ ద్వారా వాళ్ళకు మెసేజ్ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై రోగుల స్పందన ఎలా ఉంది? అది ముఖ్యంగా మనం ఏదైతే ఈ ఆరోగ్య మందిరాల ద్వారా అందిస్తున్నటువంటి సేవల పట్ల ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మన రోగులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అదేవిధంగా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆరోగ్య కేంద్రాలు అనేటివి చాలా ముందుకెళ్తున్నాయి. సో చాలా ఇప్పటి వరకు పల్లె దవాఖానలు కావచ్చు లేకుంటే ఉప ఆరోగ్య కేంద్రాలు కావచ్చు
ఇప్పటికీ కొత్త సొంత భవనాలు ఏర్పాటు చేసుకుని సేవలు అందిస్తున్నాయి. మరికొన్నిటి అభివృద్ధి దశలో కూడా ముందుకెళ్తున్నాయి. సో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ అంటే చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. సో మిగతా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చాలా ఆరోగ్య కేంద్రాల్లో ఎన్కోస్ ద్వారా కూడా ఎన్కోస్ సర్టిఫికేట్ వస్తే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 1 లక్ష నుండి 1.5 లక్షల రూపాయలు ఈ ఆసుపత్రి అభివృద్ధికి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకైతే ఈ హాస్పిటళ్లకు ఈ నిధులు ఉపయోగించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఈ ద్వారా రోగులకైతే మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో రోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రవీందర్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. మొబైల్ వదిలేయ్, తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్. అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఏపీ ప్రాజెక్టులు కట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు ఏపీ మంత్రులు మాట్లాడకూడదన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టు ఆగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 2 లక్షల ఎకరాలు మునిగిపోకుండా ముంపు గ్రామాల ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన భారత రాష్ట్ర సమితి కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ ప్రాంతం నీటి సమస్య తీరాలంటే వేల్దూరు, చిన్నమర్రి మధ్య కృష్ణానదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 1 ఎకరం ముంపు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొడ్డా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఆగస్టు 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఈలోగా నోటీసులు జారీ చేయాలని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు, నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్పై సురేఖ ఆరోపణల నేపథ్యంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం క్రిమినల్ కేసుకు ఆదేశించింది. కాగా న్యాయస్థానం ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేసిందన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదని, తన జీవితమే ఒక పోరాటం అన్నారు. ఏ కేసులో అయినా న్యాయస్థానం కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధిలో భాగంగా నీతి ఆయోగ్ నిర్వహించిన సంపూర్ణ అభియాన్ అవార్డుల కార్యక్రమం రాజ్భవన్లో ఘనంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలువురికి అవార్డులు అందజేశారు. జిల్లాల్లో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సేవలు, ఇతర అంశాల ఆధారంగా ఈ అవార్డులకు నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. 2024 జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో అర్హులను నీతి ఆయోగ్ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ఉందని అన్నారు. Next, we would like to call upon the collector of Narayanpet district of Telangana. Samman Samaroh is a moment of immense pride as we gather to honor the remarkable achievements under the Sampurna Abhiyan of focused campaign by Niti Aayog aimed at achieving saturation of 6 core development indicators across aspirational districts and blocks. And wish you that you make that mathematic innovation, inspiration, involvement of people, and
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాలకు నిధులను నేరుగా జమ చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు ఇవాళ విడుదలయ్యాయి. ఈ పథకం క్రింద 20వ విడత నిధులను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన 20,500 కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు ఏటా ఒక్కో విడత 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి కాశీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత మొదటిసారి కాశీకి వచ్చినట్లు చెప్పారు. బాబా విశ్వనాథ్ ఆశీర్వాదంతో పెహల్గాం బాధితులకు న్యాయం చేశామన్న మోదీ బాబా విశ్వనాథ్కు ఈ విజయాన్ని అంకితం చేశారు. దేశంలోని 140 కోట్ల ప్రజల ఐక్యత, బలమే ఆపరేషన్ సింధూర్ సక్సెస్కు కారణాలని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం కొందరికి కంటగింపుగా ఉందన్నారు. పాకిస్తాన్లోని అనేక ఎయిర్ బేస్లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణులు, ఆయుధాలు శత్రువులను నాశనం చేస్తాయని వివరించారు. हमारे एयर डिफेंस सिस्टम, हमारी स्वदेशी मिसाइलें, स्वदेशी ड्रोन्स, इन्होंने आत्मनिर्भर भारत की ताकत को साबित किया है. खासकर हमारी ब्रह्मोस मिसाइलें, इनकी दहशत भारत के हर दुश्मन के भीतर भर गई है. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఇది నవభారతదేశమని ప్రధాని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం హామీలిచ్చిన పథకాలను సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రభుత్వ సంకల్పం, ఉద్దేశాలకు నిదర్శనమని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి పార్టీలు అధికార పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రైతులను మోసం చేయటం, తప్పుదారి పట్టించటం వారికి మాత్రమే తెలుసునని ఆరోపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. 4.25 लाख करोड़ रुपए किसानों के खाते में भेजे जा चुके हैं. मेरे किसान भाई बहनों के खाते में जमा किए. यहां यूपी के भी करीब 2.5 करोड़ किसानों को इसका लाभ मिला है. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద ఇప్పటి వరకు 3,75 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రధాని తెలియజేశారు. ఈ మొత్తంలో 90,000 కోట్లు ఉత్తరప్రదేశ్లోని 2.5 కోట్ల మంది రైతులకు, 900 కోట్లు కాశీ రైతులకు అందించినట్లు వెల్లడించారు. రైతుల కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనే కొత్త పథకాన్ని కూడా ప్రారంభించిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ పథకం క్రింద 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని, ఈ పథకం ద్వారా చిన్న జిల్లాలపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 1 जुलाई से देश भर में बहुत बड़ा अभियान चल रहा है. हमारे बैंक स्वयं हर ग्राम पंचायत तक पहुंच रहे हैं. वहां पर जाकर के मेला लगाते हैं. अब तक ऐसी करीब 1 लाख ग्राम पंचायत में बैंक अपने कैंप, अपना मेला लगा चुके हैं. लाखों लोगों ने दोबारा अपना केवाईसी भी करा लिया है. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రధానమంత్రి వారణాసి పర్యటనలో 2,200 కోట్ల రూపాయల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సర్దుబాటు అయింది.
దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జిల్లాలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని ములుగు జిల్లా వైద్యాధికారి గోపాలరావు తెలిపారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు అధికంగా వస్తాయని, దానికి తమ వైద్య శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. దోమల నివారణకు పంచాయతీ అధికారులతో కలిసి వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. పిహెచ్సిల ద్వారా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నివారణకు చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల గర్భిణీ స్త్రీల చికిత్సలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అనుకూల ప్రదేశానికి తరలించామని చెప్పారు. జిల్లాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ఇందులో ఏంటంటే వెక్టర్ బార్న్ డిసీజ్ అంటే దోమలు కుట్టడం వల్ల వచ్చే జబ్బులు. అందులో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనది అడవి ప్రాంతం కాబట్టి మలేరియా అనే ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. డెంగ్యూ కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటి వరకు మన జిల్లాలో 34 మలేరియా పాజిటివ్ కేసెస్ మరియు ఒక 10 డెంగ్యూ కేసెస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ పాజిటివ్ కేసెస్ ఉన్నాయో అక్కడ యాంటీ మలేరియల్, యాంటీ అడల్ట్ మెజర్స్ కూడా స్ప్రే చేయడం జరిగింది అన్ని విలేజ్లో. ముఖ్యంగా మన ఆశాస్, ఏఎన్ఎంస్ ద్వారా ఎవ్రీడే హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేయిస్తూ వీక్లీ 2 times డ్రై డే పాటిస్తూ, ఇంకా ఎక్కడైతే బాగా ఫీవర్స్ ఉన్నాయో వాళ్ళకు ఆర్డిటీ కిట్ ద్వారా మలేరియా లేదా డెంగ్యూ అని గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై విచారణ చేపట్టిన కమిషన్ కేసీఆర్ను దోషిగా తేల్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్ అధికారుల మాటలు వినకుండా కేసీఆర్ అన్నీ తానే వ్యవహరించారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీంతో 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరి పాలైందని విమర్శించారు. దేవుళ్ల పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతికి కాంగ్రెస్ లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ నెల 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నామని ఆయన అన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 80% హామీలు అమలు చేసిందని అన్నారు. నీడనిచ్చే ఇందిరమ్మ ఇల్లులిచ్చే పార్టీ కాంగ్రెస్. అంటే పేదోళ్లకు భూములు పంచే పార్టీ కాంగ్రెస్. అంటే యువతకు ఉద్యోగాలు, ఉపాధినిచ్చే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలలో గాని, ఉపాధిలో గాని, రాజకీయంలో గాని అని బిల్లు పెడితే అక్కడ బీజేపీ తొక్కిపడుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఒక దిక్కు. అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారు. బీసీల పట్ల ప్రేమ 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఒక బిల్లు, విద్యా ఉపాధిలో ఒక బిల్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ కార్యకర్త గాని, నాయకులు గాని అబద్ధాలు చెప్పి ముఖం చాటేయము. ఉన్నది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కష్టాల్లో ఉన్న రైతులకు ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని సూర్యాపేట రైతులు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి నిధులను చేయటం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు సకాలంలో విడుదలవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం ఉండటం లేదని అన్నారు. నా పేరు జయప్రకాష్. నేను వ్యవసాయ రైతుని. నాకు ఒక 6 ఎకరాల భూమి ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ డబ్బులు మా అకౌంట్లో జమ చేయడం మాకు సంతోషకరంగా ఉంది. ఈ పీఎం కిసాన్ ఇంకొంచెం ఒక 10-15 వేలు పెంచాలని మేము నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పెట్టుబడి మాకు పురుగు మందులకు, యూరియా బస్తాలకు ఇవి అక్కడికే వస్తున్నాయి మాకు బాగా. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు నవీను. మా తిరుమలగిరి ఊరు. మోడీ పైసలు పడుతున్నాయి మాకు ఈ ఆర్థిక సాయం చేస్తున్నందుకు మోడీకి ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు 2 ఎకరాల పొలం ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీసీల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి బిల్లు పాస్ కావడానికి కూడా సహకరించిందని చెప్పారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలకు ఇవ్వాలనుకుంటున్న రిజర్వేషన్లను తొలగించి మొత్తం బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పక్కా బీసీల వ్యతిరేకి అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రామచంద్రరావు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. బీజేపీ నేతలు ముస్లిం పేరు చెప్పి రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమతో కలిసి ఢిల్లీకి వస్తే రిజర్వేషన్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తర ముగింపు ముంగట నిలిచింది. సిరీస్ ఫలితం ఈరోజు తేలే అవకాశం ఉంది. బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లు అదరగొట్టడంతో ఇంగ్లాండ్కు భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. డకెట్ 34 పరుగులతో క్రీజులో ఉండగా క్రాలిని, సిరాజ్ క్లీన్ బౌల్ చేశాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగగా ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. తెలంగాణ నూతన క్రీడా విధానాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. స్పోర్ట్స్ పాలసీతో రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలు కావాలన్న రేవంత్ రెడ్డి. ఒలింపిక్ పథకాలే లక్ష్యమని వెల్లడి. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల ప్రయాణమే అన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 20,000 కోట్లతో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించిన బీజేపీ. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ఢిల్లీలో పోరాటం చేయాలన్న కాంగ్రెస్. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న నాంపల్లి కోర్టు. కేసులకు భయపడేది లేదన్న అటవీ శాఖ మంత్రి. ఆఖరి టెస్టులో విజయానికి సమదూరంలో భారత్ ఇంగ్లాండ్. 9 వికెట్ల లక్ష్యంతో నేడు బరిలోకి దిగనున్న టీమిండియా. 324 పరుగులు చేస్తే సిరీస్ కైవసం చేసుకోనున్న ఇంగ్లాండ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.